హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా సింపుల్ ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నా. ఈవినింగ్ అరౌండ్ 4:30 ఆ టైంకి పిల్లలకి పల్లీలు విత్ బెల్లం అనేది ఇస్తాను. ఎందుకంటే ఐరన్ మంచి గుడ్ ఫ్యాట్ అందుతాయి కాబట్టి పిల్లలకి. వాళ్ళు అవి తినేసి మంచిగా ఆడుకోవడానికి వెళ్తారు. ఇంకా సో తర్వాత వచ్చేసి కొంచెం టీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు. సో టీ తాగేసి ఇంకా నైట్ డిన్నర్కి ప్లాన్ చేసుకుంటాను. సో ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి సొజ్జ రొట్టె మీకు ఎంతవరకు తెలుసో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ సొజ్జ రొట్టెలో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఎర్లీ డిన్నర్లో ఈ సొజ్జ రొట్టె ఒకటి ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో హోమ్ మేడ్ మనం ప్లాన్ చేసుకోగలిగితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో మాది ఈరోజు వచ్చేసి సొజ్జ రొట్టె విత్ పప్పు. ఈ సొజ్జ రొట్టె ఎంతమందికి తెలుసు, సో ఎంతమందికి ఫేవరెట్ నాకు కామెంట్లో షేర్ చేయండి. సో డిన్నర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కిందకి వెళ్తే మా పాప చూడండి ఆడుకుంటుంది చక్కగా ఇక్కడ. సో ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకు మేము ఎర్లీ డిన్నర్ అనేది చేస్తాము 7 o'clock కల్లా. సో పిల్లలకి డిన్నర్ పెట్టేసి మా బాబు తింటున్నాడు ఇక్కడ. సో ఇంకా మా పాప, నేను కొంచెం ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ ఫ్రూట్ సలాడ్ నేను తీసుకున్నాను. సో డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు టీవీ చూడడం, తర్వాత మా పాపని ఇంకా పడుకోబెట్టాను. ఇలా సింపుల్ ఈవినింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.